హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుందాం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ గురించి అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అనమాట. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒకసారి మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం ఒకసారి బ్రీఫ్గా తెలుసుకొని ఈ వీడియోకి అయితే వెళ్దాం అనమాట. మనం ప్రీవియస్ వీడియోలో ఏం నేర్చుకున్నాం అంటే కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనకి పైథాన్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సీక్వెన్స్గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకు కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనుకున్నాం అనుకో, లేదా కండిషన్ బేస్డ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే మనకి ఆ లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. సో అందుకు మనం ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఒక కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ గురించి అయితే తెలుసుకోవడం జరిగింది. దాని ఒక సింటాక్స్ అనేది ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇఫ్ నుండి దాని పక్కన కండిషన్ నుండి ఇక్కడ కాల్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కండిషన్ అనేది ఏమి ఇస్తామంటే ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక ఎక్స్ప్రెషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి అది రిటర్న్ ఏం చేయాలంటే ట్రూ లేదా ఫాల్స్ అనే బూలియన్ వాల్యూస్ అనేది రిటర్న్ చేయాలన్నమాట. ఆ విధంగా వచ్చే విధంగా ఒక కండిషన్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది అనమాట. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే మనకి సెకండ్ లైన్లో ఈ లైన్లో మనకి ముందుగా ఇండెంటేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఇండెంటేషన్ అంటే ఏంటంటే ఒక స్పేసింగ్ అయితే ఇవ్వాలన్నమాట. ఒక సెట్ ఆఫ్ స్పేసింగ్ అంటే ఏంటంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి 4 స్పేసెస్ అయితే ఇవ్వాలన్నమాట ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ముందు. అలా ఇచ్చి ఈ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ రాసినప్పుడు ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనం ఈ కాలన్ పెట్టడం అయితే మర్చిపోదు. దీని తర్వాత మనం పాసిబుల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసినప్పుడు, ఓకేనా, కండిషనల్ బ్లాక్ రాసినప్పుడు మనకి దీని ముందర అంతా సేమ్ ఉండాలన్నమాట. ఇన్స్ట్రక్షన్స్ అనేవి సేమ్ స్పేసింగ్ తోటి అయితే ఉండాలన్నమాట. మనం డిఫరెంట్ డిఫరెంట్ స్పేసింగ్ ఇచ్చినప్పుడు మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? దీని తర్వాత మనం ఇఫ్ అలాగే ఎల్స్ గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. ఈ ఎఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఇఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అయితేనేమో ఇందులో ఉన్న ఇఫ్ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి కండిషన్, అప్పుడు మనకి ఎల్స్లోకి వచ్చి ఈ ఎల్స్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎప్పుడైతే ఇఫ్ అనేది ఫాల్స్ అవుతుందో, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడే మాత్రమే ఎల్స్లోకి అయితే వచ్చి ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుంది అనమాట. ఓకేనా? ఆ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకేనా? దీని తర్వాత మనం పాసిబుల్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే కామన్గా చేసే మిస్టేక్స్ వచ్చేసి మనకి ఇఫ్ అలాగే ఎల్స్ మధ్యలో ఎలాంటి స్టేట్మెంట్స్ అనేవి పోద్ది అనమాట. ఈ విధంగా ఇక్కడ ఉంది కదా, రెడ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ ప్రింట్ ఆఫ్టర్ ఇఫ్ అని ఉంది కదా, ఈ విధంగా ఎలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇవ్వద్దు అనమాట. అలా ఇచ్చినట్టయితే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడైనా మనకి ఇఫ్ ఈ కండిషనల్ బ్లాక్లో ఇవ్వాలి, లేకపోతే ఈ ఎల్స్ తర్వాత అయినా ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఆ విధంగా ఇచ్చినట్టయితే మనకి ఎలాంటి ఎర్రర్స్ అయితే రావన్నమాట. ఓకేనా? మనం ఈ వీడియోలో వచ్చేసి మన అజెండా వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అసలు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యి ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే నేర్చుకుంటాం అనమాట. అలాగే ఏమైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏ విధంగా డీబగ్ చేయాలి ఒక టెక్నిక్ అయితే నేర్చుకుందాం. అందులో మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఏ విధంగా ప్రాబ్లం డీబగ్ వచ్చినప్పుడు ఏ విధంగా డీబగ్ చేయాలి, అంటే ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏ విధంగా డీబగ్ చేయాలి బై యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. మనం ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేస్తూ దాన్ని డీబగ్ చేసుకుంటూ మనం నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూసినట్టయితే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద 2 నెంబర్స్. ఇక్కడ ఏమంటున్నానంటే మనకి ఇన్పుట్ వచ్చేసి 2 నెంబర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాన్ని అయితే ప్రింట్ చేయమంటున్నాను అనమాట. ఇక్కడ 4 అలాగే 2 ఇచ్చారనమాట. ఇందులో మనకి బిగ్ నెంబర్ ఏముంది, గ్రేటర్ నెంబర్ 4 కాబట్టి మనకి 4 అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా? మనకి ఇన్పుట్ ఫార్మాట్ ఏంది మనకి ఈ పార్ట్కి అర్థమైంది కదా. ఇన్పుట్ వచ్చేసి మనం 2 ఇన్పుట్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ లైన్లో మనకి ఒక నెంబర్, ఏదైనా ఒక నెంబర్ అయితే తీసుకోవాలన్నమాట. సెకండ్ లైన్లో కూడా ఒక నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? ఒక 2 నెంబర్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? మనకి అవుట్పుట్ ఫార్మాట్ ఏంది, అందులో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో దాన్ని మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. 5 అలాగే 9 తీసుకున్నాం అనుకోండి, 9 అనేది పెద్ద కాబట్టి మనం 9 అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా? మనం దీన్ని విఎస్ కోడ్ ఓపెన్ చేసి మనం డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ దీని అయితే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. దానికోసం మనం ఏ విధంగా అప్రోచ్ కావాలి, అసలు కోడ్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం అనమాట. నేనంటే ఏ విధంగా చేస్తానంటే ఇప్పుడు మనకి 2 ఇన్పుట్స్ తీసుకున్నాడు కదా, సో దానికోసం నేను 2 ఇన్పుట్స్ అనేది రీడ్ చేసుకుంటాను అనమాట ముందుగా. దాని తర్వాత ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఒక లాజిక్ అనేది రాయాలన్నమాట. ఈ ప్రాసెసింగ్ ద లాజిక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, అందులో గ్రేటర్ దెన్ నెంబర్ ఏదో కనుక్కున్నాడు, అందుకు ఒక లాజిక్ అనేది ఈ ప్లేస్లో అయితే రావాలన్నమాట. దాని తర్వాత మనకి లాజిక్ వచ్చిన తర్వాత పెద్ద నెంబర్ అనేది కనుక్కున్నాం, దాన్ని ప్రింట్ చేయాలి కదా, సో లాస్ట్ స్టెప్లో నేనైతే ప్రింట్ చేస్తాను అనమాట. కానీ దీన్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే చేసుకుంటూ వెళ్దాం. నేను విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఉన్న కోడ్ని అయితే తీసిస్తున్నాను. ఇప్పుడు మనం ముందుగా ఒక ఇన్పుట్ని అయితే తీసుకుందాం.
ఓకేనా. మనకి 2 ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకున్నారు కదా. సో ఫస్ట్ నెంబర్ అనేది ఇస్తున్నాను. ఫస్ట్ నెంబర్ అని ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. అందులో నేను ఒక నెంబర్ని అయితే తీసుకుంటున్నాను ఇన్పుట్. ఒక ఇన్పుట్ని అయితే రీడ్ చేసుకుంటున్నాను. దీని ముందు ఇంట్ అని ఎందుకు ఇచ్చానంటే మనకి ఇన్పుట్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేను టైప్ కన్వర్షన్ అయితే చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత సెకండ్ నెంబర్, నేను సెకండ్ నెంబర్ కూడా తీసుకున్నాను అనమాట. సేమ్ ఫస్ట్ నెంబర్ ఎలా తీసుకున్నాను దాన్ని కూడా ఇంట్లోకి కన్వర్ట్ చేసి తీసుకుంటున్నాను అనమాట ఇన్పుట్. ఇప్పుడు మనం 2 ఇన్పుట్స్ అయితే రీడ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకి 2 ఇన్పుట్స్ అనేది కరెక్ట్గా రీడ్ చేసుకుంటామా లేదా అనేది ఒకసారి అయితే చూద్దాం అనమాట. ఓకేనా. మనం ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఫస్ట్ నెంబర్ అలాగే సెకండ్ నెంబర్ కూడా ఒకసారి అయితే ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ సెకండ్ నెంబర్. ఓకేనా. మనం కరెక్ట్గా ఇన్పుట్ తీసుకునేవి ప్రింట్ అవుతున్నాయా లేదా అని ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇక్కడైతే రన్ చేద్దాం. ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ అయితే ఇవ్వమంటుంది అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ నెంబర్ వచ్చేసి ఒక 6 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 7 ఇచ్చాను అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి 6, 7 అయితే అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. ఓకేనా. మళ్ళీ చూశారు కదా మనకి 6 అలాగే 7 అనేది మళ్ళీ ప్రింట్ అయ్యాయి అనమాట. ఓకేనా. మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి కరెక్ట్గానే ప్రింట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా. దీని తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం గ్రేటెస్ట్ నెంబర్ ఒక కండిషన్ రాయాలి కదా. దానికోసం ఇప్పుడు నేను ఒక కండిషన్ అయితే రాస్తున్నాను. దాన్ని నేను రిజల్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఒక నెంబర్ అనేది దానికన్నా గ్రేటర్ దా అనేది చూస్తున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ నెంబర్ అని చూస్తున్నాం. ఓకేనా. ఇక్కడ మనం స్పేసింగ్ అయితే ఇస్తున్నాము, ఎందుకంటే రీడబిలిటీ అనేది ఎక్కువ ఉండడానికైతే ఈ స్పేసింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి, రిలేషన్ ఆపరేషన్ మధ్యలో నేను స్పేసింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను అనమాట. ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కంటే గ్రేటర్ ఉన్నప్పుడు ట్రూ అని రావాలన్నమాట. ఓకేనా. నేనైతే దీన్ని అయితే ప్రింట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇప్పుడు నేను 7 అనేది ఇస్తున్నాను ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 3 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ అనేది రావాలన్నమాట. కానీ మనకి ట్రూ అనేది రావడం జరిగింది. కానీ మనకి యాక్చువల్గా ఏం కావాలి, మనకి పెద్ద నెంబర్ అనేది ప్రింట్ చేయాలి కదా. సో మనకి ఇక్కడ ఒక నెంబర్ అనేది గ్రేటర్ దెన్ అయినప్పుడు ఒక కండిషన్ రావాలి, కాకపోతే ఇంకొక కండిషన్ అనేది రావాలన్నమాట. దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, కండిషన్ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూ అదే ఇఫ్ అలాగే ఎల్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. దానికోసం ఇఫ్ రిజల్ట్ అయింది అనుకోండి. ఓకేనా. రిజల్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏమి ఇచ్చాం రిజల్ట్, ఫస్ట్ నెంబర్ అనేది గ్రేటర్ అనేది ఇచ్చాము కదా. అది ట్రూ అయితే మనకి ఏం రావాలి, ఫస్ట్ నెంబర్ అనేది ప్రింట్ కావాలి. అంటే ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది కాబట్టి సెకండ్ నెంబర్ కంటే, సో ఫస్ట్ నెంబర్ అనేది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ప్రింట్ ఫస్ట్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అనేది పెద్దది కాదు, ఎల్స్. ఒకవేళ ఇది కాదనుకుంటే మనం ఎల్స్లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఎల్స్ ప్రింట్ సెకండ్ నెంబర్. ఓకేనా. ఫస్ట్ నెంబర్ ఆటోమేటిక్గా పెద్ద నెంబర్ కాకపోతే మనకి ఉన్నది ఇంకోటే కాబట్టి అది పెద్ద నెంబర్ అది అవుతుందన్నమాట. సో సెకండ్ నెంబర్ని అయితే ప్రింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇప్పుడు మనకి 2 ఇన్పుట్స్ని అయితే తీసుకోమంటుంది. ఇక్కడ నేను 8 అనేది ఇచ్చాను, దీని తర్వాత 10 అనేది ఇచ్చాను అనమాట. ఇప్పుడు నేను ఎంటర్ వచ్చినట్టయితే మనకి అవుట్పుట్ అనేది 10 అయితే రావడం జరిగింది. ఎందుకు, 8 కంటే 10 అనేది పెద్దది కాబట్టి మనకి 10 అనేది రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఏం జరిగింది, ఫస్ట్ నెంబర్లో 8 అనేది ఇచ్చాం, సెకండ్ నెంబర్లో 10 అనేది ఇచ్చాం. రిజల్ట్లో ఏం చేసాం, ఈ కండిషన్ ఏం చేసాం, ఫస్ట్ నెంబర్ గ్రేటర్ దెన్ సెకండ్ అని ఇచ్చాం. ఫస్ట్ నెంబర్లో ఏముంది, 8 ఉంది, సెకండ్ నెంబర్లో 10 ఉంది. ఈ కండిషన్ అనేది ఫాల్స్. ఇప్పుడు ఈ రిజల్ట్ లోపల ఏముంది, ఫాల్స్ ఉంటుంది. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. డైరెక్ట్గా ఎల్స్లోకి వచ్చి డైరెక్ట్గా సెకండ్ నెంబర్ని అయితే ప్రింట్ చేస్తున్నాం అనమాట. సెకండ్ నెంబర్లో 10 ఉంది కాబట్టి మనకి 10 అయితే ప్రింట్ చేస్తున్నాం అనమాట డైరెక్ట్గా. ఓకేనా. ఇప్పుడు మనం మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే ఈ క్వశ్చన్లో మనం ఇక్కడ ఈ రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఈ సెకండ్ లైన్లో మిస్ చేసే అవకాశం ఉందన్నమాట. ఈ రౌండ్ బ్రేసెస్ అనేవి మీరు మిస్ చేసినట్టయితే మనకి ఇండెక్స్ చూసారు కదా, ఇన్వాలిడ్ సింటాక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి మనం దీన్ని కూడా ఒకసారి మనం VS కోడ్లో అయితే చేసి చూద్దాం, ఏం ఎర్రర్ వస్తుందో చూద్దాం. ఇక్కడ నేను ఒక బాక్స్ అనేది తీసేస్తున్నాను. ఓకేనా. ఒక రౌండ్ బ్రేసెస్ అనేది తీసేసాను అనమాట. తీసేసి రన్ చేసినట్టయితే మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా. ఇన్వాలిడ్ అనే ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం వాస్ నియర్ క్లోజర్ ఇక్కడ చూసారు కదా, మనకి ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు ఇక్కడ మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఎర్రర్ అనేది పోతుందన్నమాట. ఓకేనా. మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్లయితే ఇంకా మనం పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే ఈ ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేసే ముందు మనం లాస్ట్లో ఈ కాలన్ అయితే మిస్ చేయొచ్చు అనమాట. మళ్ళీ దీన్ని మిస్ చేసినా కానీ సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇఫ్ కండిషన్లో కండిషన్ తర్వాత మనకి ఖచ్చితంగా కాలన్ అయితే
ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి తీసి చూద్దాం. ఇప్పుడు నేను ఈ కాలమ్ తీసేసాను అనుకోండి, మళ్ళీ రన్ చేసినప్పుడు మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ అని ఉంది కదా, ఈ కాలమ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే సింటాక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా? మనం మళ్ళీ దీన్ని అయితే కరెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం కాలమ్ అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా? మనం ఇప్పుడు ఏం చేసాం, మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం గ్రేటెస్ట్ నెంబర్ అయితే కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సార్ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఇప్పుడు మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఏ సింగిల్ లైన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద గివెన్ ఇన్పుట్ అండ్ ప్రింట్ ద ఆస్ట్రిక్ క్యారెక్టర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద రిమైనింగ్ క్యారెక్టర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్యారెక్టర్ అలాగే లాస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేయాలి. వాటి మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాటి అన్ని ప్లేస్లో ఆస్ట్రిక్ అంటే స్టార్ని అయితే ప్రింట్ చేయమంటున్నాం అనమాట. మిగతా ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో వాటి ప్లేస్లో ఈ స్టార్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఫస్ట్ క్యారెక్టర్ అలాగే లాస్ట్ క్యారెక్టర్ అనేది యాస్డిడి అయితే ప్రింట్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలో సరే అయితే చేద్దాం. అసలు ఇన్పుట్ ఫార్మాట్ ఏంటంటే, మనం ఒక స్ట్రింగ్ని అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా? అవుట్పుట్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే, మనకి ఫస్ట్ క్యారెక్టర్ అలాగే లాస్ట్ క్యారెక్టర్ తీసుకొని మిగతా అన్ని ప్లేస్లో స్టార్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేయాలో మనం VS కోడ్లోకి వెళ్ళి మనం స్టెప్ బై స్టెప్ అయితే చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సరే మనం ప్రీవియస్ కోడ్ని అయితే తీసేస్తున్నాను. మనం ఈ టర్మినల్ కూడా క్లియర్ చేస్తాను. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్గా ఒక వర్డ్ని అయితే రీడ్ చేసుకుందాం. ఓకేనా? వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉండాలి కాబట్టి ఒక ఇన్పుట్ని అయితే తీసుకుంటున్నాం. ఓకేనా? దీని తర్వాత మనకి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ కావాలి. ఇప్పుడు మనకి దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, ఒక క్యారెక్టర్ కావాలంటే స్ట్రింగ్లో నుంచి ఇండెక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మనం ఫస్ట్ క్యారెక్టర్ కాబట్టి దాని ఒక ఇండెక్స్ ఏంది 0 అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? నేను దానికి ఏమి ఇస్తున్నాను, వేరియబుల్ నేమ్ వచ్చి ఫస్ట్ క్యారెక్టర్ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇస్తున్నాను. దానికోసం ఇన్పుట్ ఎందులో ఉంది, మన వేరియబుల్ ఇందులో అయితే స్టోర్ అయిందనమాట ఆ వర్డ్ అనేది. ఓకేనా? వర్డ్ ఆఫ్ 0 అని ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి అయితే ప్రింట్ చేసి చూద్దాం. ఈ ఫస్ట్ క్యారెక్టర్ లోపల అయితే స్టోర్ కావడం జరుగుతుంది. ఈ ఫస్ట్ క్యారెక్టర్ని అయితే ప్రింట్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టర్. ఓకేనా? అలాగే ఈ వర్డ్ని కూడా ప్రింట్ చేద్దాం. మనం ఇచ్చిన వర్డ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అని చూద్దాం. ప్రింట్ ఆఫ్ వర్డ్. దీన్ని రన్ చేసినట్లయితే ఒక వర్డ్ని అయితే ఇవ్వమంటుంది. ఏదైనా ఇద్దాం. హలో అనేది ఇచ్చినాను. హలో ఇచ్చినట్లయితే మనకి ముందుగా హలో అనేది ప్రింట్ కావాలి. దాని తర్వాత అందులో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ ఏంది, హెచ్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా? చూసారు కదా, హలో అనేది ప్రింట్ అయింది. దాని తర్వాత ఫస్ట్ క్యారెక్టర్ అనేది హెచ్ అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా? ఫస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకున్నాం. దాని తర్వాత మనం లాస్ట్ క్యారెక్టర్ కూడా తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? దీనికోసం లాస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకోవాలంటే ఏ విధంగా తెచ్చుకోవాలి, మనకి ఇండెక్స్ సైజ్ ఎంత ఉందో, ఆ వర్డ్ సైజ్ ఎంత ఉందో దాని యొక్క లెంత్ అనేది ఇచ్చినట్టయితే మనకి ఆ లాస్ట్ క్యారెక్టర్ అనేది వస్తుంది కదా. ముందుగా మనం దాని యొక్క లెంత్ అనేది కనుక్కోవాలన్నమాట. ఆ వర్డ్ యొక్క లెంత్ కనుక్కున్నట్టయితే మనం లాస్ట్ క్యారెక్టర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. సో మనకి దాని యొక్క వర్డ్ ఒక లెంత్ అయితే తెచ్చుకుందాం. ముందుగా దాని యొక్క లెంత్ వచ్చేసి ఒక వేరియబుల్ని అయితే తెచ్చుకుందాం. వర్డ్ స్కోర్ లెంత్ అనేది ఇస్తున్నాను. ఒక లెంత్ కనుక్కోవాలంటే మనం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం, లెన్ ఆఫ్ అని వర్డ్ అనేది ఇచ్చినట్టయితే దాని యొక్క లెంత్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం దాని యొక్క లెంత్ అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ వర్డ్ లెంత్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనం దీని అయితే ఒకసారి అయితే ప్రింట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే దాని యొక్క లెంత్ అయితే రావాలన్నమాట. ఇప్పుడు నేను అలో అని ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ఎంత 5 కదా, సో మనకి 5 అనేది రావాలన్నమాట. అలో అని ఇచ్చాను. ఇప్పుడు ప్రింట్ చేసినట్టయితే చూసారు కదా, ఇక్కడ మనకి 5 అని అయితే అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ లెంత్ ఫంక్షన్ అయితే కరెక్ట్గానే వర్కౌట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే మనం ఏమి చేయాలి, ఎప్పుడైనా వర్డ్ అనేది ఇండెక్సింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది, 0 నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. 0 నుంచి ఆ లెంత్ -1 వరకు ఉండడం జరుగుతుంది అనమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఈ లాస్ట్ క్యారెక్టర్ అనేది n-1 దగ్గర అయితే ఉంటుందన్నమాట. లెంత్ -1 దగ్గర అయితే ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు మనం లాస్ట్ క్యారెక్టర్ అనేది ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేస్తున్నాను.
ఓకేనా. లాస్ట్ క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్. ఇప్పుడు మనం ఇండెక్స్ అయితే ఇవ్వాలన్నమాట. లాస్ట్ క్యారెక్టర్ ఎందులో ఉంటుంది, లెంత్ -1 అంటే వర్డ్ లెంత్ -1 ఇచ్చినాడైతే మనకి ఆ లాస్ట్ క్యారెక్టర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ క్యారెక్టర్ కూడా ఒకసారి అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ లాస్ట్ క్యారెక్టర్ అయితే చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనం ఒక స్ట్రింగ్ అయితే ఇద్దాం. హలో అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి లాస్ట్ క్యారెక్టర్ ఏముంది, ఓ ఉంది కాబట్టి మనకి ఓ అనేది అవుట్పుట్ కింద అయితే రావాలన్నమాట. చూసారు కదా, ఓ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ అలాగే లాస్ట్ క్యారెక్టర్ అయితే తెచ్చుకున్నాం, కానీ మధ్యలో స్టార్స్ కావాలి కదా, రిమైనింగ్ అన్ని ప్లేస్లో స్టార్స్ కావాలి. అంటే మనకి ఎన్ని స్టార్స్ కావాలో తెలవాలన్నమాట. సో మనం ఇక్కడ ఎన్ని స్టార్స్ కావాలి, మనం 2 క్యారెక్టర్స్ అయితే తెచ్చుకున్నాం. అంటే ఫస్ట్ క్యారెక్టర్ తెచ్చుకున్నాం, సెకండ్ క్యారెక్టర్ తెచ్చుకున్నాం. సో మనం 2 తెచ్చుకున్నాం కాబట్టి లెంత్ -2 చేసినట్టయితే మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయో తెలుస్తుంది కదా. సో మనం దాన్ని అయితే చేద్దాం. స్టార్స్ కోసం మనం లెంత్ -2 అయితే చేద్దాం. నెంబర్ ఆఫ్ స్టార్స్. ఓకేనా. ఇప్పుడు మనం లెంత్ వర్డ్ లెంత్ -2 చేసినట్టయితే మనకి యాక్చువల్గా ఎన్ని స్టార్స్ కావాలో తెలుస్తుంది అనమాట. ఓకేనా. దీని ఒక లెంత్ అనేది తెలిసింది. సో మనం ఎన్ని స్టార్స్ కావాలి, మనం స్టార్స్ ప్రింట్ చేయాలి కదా. ఇప్పుడు మనం స్ట్రింగ్లో ఒక స్టార్స్ని అయితే తెచ్చుకుందాం అనమాట. ఓకేనా. మనం స్ట్రింగ్ రిపిటేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసి స్ట్రింగ్ రిపిటేషన్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక స్ట్రింగ్ ఇచ్చి దాన్ని ఎన్ని నెంబర్స్ ఆఫ్ సార్లు రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం, లెంత్ -2 టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం ఆ స్టార్ని. ఓకేనా. ఇప్పుడు మనం ప్రింట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి ఎన్ని స్టార్స్ వస్తున్నాయో చూద్దాం. ప్రింట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టార్స్. ఓకేనా. ఇప్పుడు నేను ఒకసారి అయితే రన్ చేసి చూస్తాను. రన్ చేసినట్టయితే మనం ఎన్ని స్టార్స్ కావాలో చూద్దాం. ఇప్పుడు నేను అలో అనేది ఇస్తున్నాను. అలో ఇచ్చి మనకి ఇక్కడ ఎన్ని స్టార్స్ రావాలి, 3 స్టార్స్ అయితే రావాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హెచ్ అనేది తీసుకున్నాం, అలాగే ఓ అనేది తీసుకున్నాం అనమాట. ఫస్ట్ క్యారెక్టర్ అలాగే లాస్ట్ క్యారెక్టర్ అనేది పక్క పెట్టాం. మిగతా అన్ని స్టార్స్ అయితే ప్రింట్ చేద్దాం అనుకుంటాం. సో మనకి 3 స్టార్స్ అనేవి రావాలన్నమాట. ఓకేనా. ఇక్కడ మనం బ్రాకెట్స్ అయితే ఇద్దాం. ఓకేనా. బ్రాకెట్స్లో అయితే పెట్టాలన్నమాట. మనకి ఈ స్టార్ అలాగే మనకి స్టార్స్ అనేది హై ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టార్ అలాగే వర్డ్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి దీన్ని కూడా ఒకసారి చేసి చూద్దాం. మనం బ్రాకెట్స్లో అయితే ఇచ్చాం. మళ్ళీ రన్ చేసినట్టయితే ఇప్పుడు మనం హలో అనేది ఇద్దాం. చూసారు కదా, మనకి 3 స్టార్స్ అయితే ప్రింట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా. ఈ విధంగా మనం ఒకసారి మళ్ళీ వేరే ఇన్పుట్ అయితే ఇద్దాం. పైథాన్ అనేది ఇద్దాం. ఓకేనా. ఇప్పుడు మనకి చూసారు కదా 4 స్టార్స్ అయితే ప్రింట్ కావడం జరిగింది. ఫస్ట్ పీని అలాగే లాస్ట్ క్యారెక్టర్ని తీసేస్తే మనకి 4 ఉంటాయి కాబట్టి మనకి 4 స్టార్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, కన్కాటినేషన్ అయితే చేయాలన్నమాట. సో ఫస్ట్ క్యారెక్టర్ని లాస్ట్ క్యారెక్టర్ అనేది ఈ స్టార్స్కి అయితే యాడ్ చేద్దాం అనమాట. ఓకేనా. రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ క్యారెక్టర్ ప్లస్ స్టార్స్ నెంబర్ ఆఫ్ స్టార్స్ ప్లస్ సెకండ్ క్యారెక్టర్. ఓకేనా. లాస్ట్ క్యారెక్టర్ కదా, లాస్ట్ క్యారెక్టర్ చేసినట్టయితే మనకి ఆ 3 అనేది కన్కాటినేషన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్ చేసినట్టయితే మనకి కావాల్సిన అవుట్పుట్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఒక ఇన్పుట్ అయితే ఇద్దాం. హలో అనేది ఇద్దాం. హలో ఇచ్చినప్పుడు హెచ్ అలాగే ఓ వచ్చి మధ్యలో అన్ని స్టార్స్ అయితే రావాలన్నమాట. ఇప్పుడు నేను ఎంటర్ చేసినట్టయితే చూసారు కదా, హెచ్ అలాగే ఓ వచ్చి మిగతా అన్ని క్యారెక్టర్స్ మధ్యలో మనకి క్యారెక్టర్ ప్లేస్లో మనకి అన్ని స్టార్స్ అయితే రావడం జరిగింది అనమాట. చూసారు కదా. దీని తర్వాత ఇంకొకటి కూడా ఇచ్చి చూద్దాం. ప్రోగ్రామింగ్ అనేది ఇద్దాం. ఓకేనా. ప్రోగ్రామింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పి అలాగే జీ అయితే ఉండాలన్నమాట. మిగతా అన్ని ప్లేస్లో మనకి స్టార్స్ అయితే రావాలన్నమాట. ఓకేనా. చూసారు కదా, పి అలాగే జీ అయితే రావడం జరిగింది. మిగతా అన్ని ప్లేస్లో స్టార్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఓకేనా. మనం ఇక్కడ చేసే పాసిబుల్ మిస్టేక్స్ ఏందో ఇప్పుడు చూద్దాం అనమాట. చేసే పాసిబుల్ మిస్టేక్స్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా, వర్డ్ ఆఫ్ లాస్ట్ ఇండెక్స్ అనేది డైరెక్ట్గా ఇచ్చామనుకోండి. లాస్ట్ ఇండెక్స్ అంటే ఏంది, మనకి ఎప్పుడైనా లాస్ట్ క్యారెక్టర్ కావాలంటే n-1 కదా. సో మనం డైరెక్ట్గా లాస్ట్ ఇండెక్స్ ఇచ్చే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇండెంటేషన్ ఎర్రర్ అంటే మనకి కావాల్సిన రేంజ్ కంటే ఎక్కువ, ఆ వర్డ్ యొక్క లెంత్ కంటే ఎక్కువ ఇచ్చినట్టయితే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అయితే రావడం అనమాట. ఎందుకంటే మనకి ఇండెక్సింగ్ అనేది 0 కాంచెల్ స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ డైరెక్ట్గా ఎన్ని ఇచ్చినట్టయితే దాని యొక్క లెంత్ ఇచ్చినట్టయితే
మనకి రేంజ్ అనేది దానికంటే ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి దీన్ని ఒకసారి మనం కూడా ప్రాక్టికల్గా మన VS కోడ్లో అయితే చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనం ప్రీవియస్గా లెంత్ -1 చేసాం కదా, అలా కాకుండా ఈ 1 తీసేసినట్టయితే మనకి ఇండెంటేషన్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఒకసారి మనం ఒక వర్డ్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం హలో అనేది ఇస్తున్నాము. హలో చూసారు కదా, మనకి ఇక్కడ స్ట్రింగ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని అయితే రావడం జరిగింది. ఓకేనా, ఇండెక్స్ ఎర్రర్ అయితే రావడం జరిగింది అనమాట. అంటే రేంజ్ అనేది ఆ వర్డ్ యొక్క లెంత్ కంటే ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, ఇండెక్సింగ్. దీని తర్వాత మళ్ళీ ఒకసారి మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇప్పుడు మళ్ళీ మనం చేసి ఇంకో పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే మనం ఓన్లీ ఈ పాస్వర్డ్ మాత్రమే తీసుకున్నాం అనుకోండి. అంటే ఈ పాస్వర్డ్ని మనం రిఫరెన్స్గా తీసుకుని చేసినట్టయితే మనం స్టార్టింగ్ ఇండెక్స్ వచ్చేసి 0, అలాగే ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి 7 అనమాట. అంటే D మధ్యలో మిగతా స్టార్స్ అనేవి కౌంట్ చేసి 6 అని పెట్టాం అనుకోండి. మనకు ఓన్లీ ఈ పాస్వర్డ్ మాత్రమే ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. మిగతా ఏదైనా ఇన్పుట్ తీసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా అయితే రాదనమాట. సో మనం దీన్ని అయితే చేసి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ క్యారెక్టర్ కూడా 0 ఉంది. ఇప్పుడు మనం లాస్ట్ క్యారెక్టర్ కూడా 7 అనేది ఇద్దాం. 7 ఇద్దాం. దీని తర్వాత మనం ఈ రిపీటెడ్ స్టేట్మెంట్స్లో 6 అనేది ఇద్దాం అనమాట. మనం ఇన్పుట్ కింద ఏం తీసుకోవాలి, ఇక్కడ ఇన్పుట్ కింద ఏం తీసుకున్నారు, పాస్వర్డ్ అనేది తీసుకున్నారు. ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది ఇన్పుట్ కింద అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ అయితే అడుగుతుంది అనమాట. పాస్వర్డ్ అనేది ఇచ్చాను. ఓకేనా, మనకి ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది అనమాట అవుట్పుట్ అనేది. కానీ ఇక్కడ మనం ఇన్పుట్ ప్లేస్లో వేరే ఇన్పుట్ ఇచ్చినట్టయితే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఇప్పుడు నేను అలో అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను అలో ఇచ్చినప్పుడు చూసారు కదా, మనకి అవుట్ ఆఫ్ రేంజ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇండెక్స్ అనేది అవుట్ ఆఫ్ రేంజ్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఓన్లీ ఒకదాని కోసమే మనకి కోడ్ అనేది రాయడం జరిగింది. సో అలా కాకుండా మనం డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చినా కానీ మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా రావాలంటే మనం ప్రీవియస్గా చేసాం కదా, దాని లెంత్ కనుక్కొని దాని లాస్ట్ ఇండెక్స్ ఎంతనో అది పెట్టాలన్నమాట. సో అప్పుడు మనకి కరెక్ట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా రీప్లేస్ చేసుకున్నట్టయితే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్గా అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ థర్డ్ ప్రాబ్లం అయితే చేద్దాం అనమాట. ఇక్కడ ఏమన్నాడు థర్డ్ క్వశ్చన్లో, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ ఇఫ్ ద గివెన్ 2-digit నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ 25 అండ్ ఇట్స్ ఫస్ట్ డిజిట్ ఈస్ గ్రేటర్ దెన్ ఇట్స్ సెకండ్ డిజిట్. ఇక్కడ ఏమన్నాడంటే ఇచ్చిన నెంబర్ అనేది 25 కంటే గ్రేటర్ దెన్ అయి ఉండాలి. అలాగే ఆ ఫస్ట్ డిజిట్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి 2 digits అయితే ఉండడం జరిగింది. డిజిట్స్ అంటే ఏంది, 0 నుంచి 9 వరకు, అవి సింగిల్ డిజిట్స్. 2 digits అంటేనేమో 10 నుంచి 99 వరకు అయితే 2 digits అనమాట. సో ఇక్కడ మనకి సింగిల్ డిజిట్ వచ్చేసి 2 గ్రేటర్ దెన్ 4 కాదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఫస్ట్ కండిషన్ ఏంది, మనకి ఇచ్చిన నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 25. ఇప్పుడు మనకి ఫస్ట్ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనమాట. సో మనకి అవుట్పుట్ అనేది ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ ఫార్మాట్ ఏందో చూద్దాం. ముందుగా ఇన్పుట్ వచ్చేసి ఒక నెంబర్ అయితే తీసుకోవాలన్నమాట. ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నట్టయితే దీని తర్వాత ఆ నెంబర్ కూడా 2 digits అయితే ఉండాలన్నమాట. ఓకేనా, 2 digits ఉన్నట్టయితే 42 అంటే 42 అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి 42 అనేది 25 కంటే గ్రేటర్ దెన్, అలాగే ఫస్ట్ డిజిట్ వచ్చేసి 4 అనేది 2 కంటే గ్రేటర్ దెన్ కాబట్టి మనకి 2 అనేది ప్రింట్ అయిందనమాట. ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ మనకి ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయితేనేమో ట్రూ అని ప్రింట్ చేయాలి, లేకపోతే మిగతా అన్ని కండిషన్లో ఫాల్స్ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని కూడా మన VS కోడ్లో అయితే చేద్దాం. ఇప్పుడు మనం ప్రీవియస్గా కోడ్ని అయితే తీసేస్తున్నాము. ఇప్పుడు మనం ఒక నెంబర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇన్పుట్ కింద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్, ముందు టైప్ కన్వర్షన్ చేయాలి కదా, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఇప్పుడు మనం కండిషన్ అయితే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కండిషన్లు అయితే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కండిషన్ వచ్చేసి నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 25 అని చూడాలన్నమాట. గ్రేటర్ దెన్ 25. ఇప్పుడు మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, మనం ఇంకో కండిషన్ కూడా చెక్ చేయాలన్నమాట. ఆ 2 కండిషన్స్ అనేవి ట్రూ అయితేనే మనం దాన్ని అయితే ట్రూ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ డిజిట్ని అయితే తెచ్చుకోవాలి. ఇప్పుడు మనకి నెంబర్లో నుంచి ఒక ఇండెక్సింగ్ అనేది పాసిబుల్ కాదనమాట. నెంబర్ నుంచి ఒక 0 పొజిషన్లో ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవడానికి పాసిబుల్ కాదనమాట. సో మనం ప్రీవియస్గా ఇంటీజర్లోకి మార్చాం కదా, ఇప్పుడు మనం స్ట్రింగ్లోకి అయితే టైప్ కన్వర్షన్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నమ్ ఇంటూ స్ట్రింగ్లోకి అయితే మార్చుతున్నాం. str ఈజ్ ఈక్వల్ టు
str ఆఫ్ నమ్. మనం నెంబర్ని స్ట్రింగ్లోకి అయితే మార్చామన్నమాట. ఒకసారి దీన్ని ప్రింట్ చేసేది చూద్దాం. నెంబర్ ఆఫ్ నమ్ నమ్ అండర్స్కోర్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. అలాగే దీని ఒక టైప్ కూడా కనుక్కుందాం అనమాట. స్ట్రింగ్లో కన్వర్ట్ అయిందా లేదో కనుక్కోనికి ప్రింట్ టైప్ ఆఫ్ నమ్ ఇంటూ స్ట్రింగ్ str అని ఇచ్చాం కదా. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఒక నెంబర్ని అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ నేను 45 అనేది ఇస్తున్నాను. ఓకేనా, 45 అనేది కరెక్ట్గానే స్ట్రింగ్ ఫార్మాట్లో ప్రింట్ అయింది అనమాట. దాని ఒక టైప్ వచ్చేసి str, క్లాస్ str అని వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మన నెంబర్ అనేది ఇంటీజర్ స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ అయింది అనమాట, ఇంటీజర్లో నుంచి. ఇప్పుడు మనం ఒక పొజిషన్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఫార్మాట్ కన్వర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం యాక్సెస్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ని అయితే తెచ్చుకుందాం అనమాట. ఓకేనా, ఫస్ట్ లెటర్ని అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ లెటర్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇండెక్సింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 కాబట్టి 0 అయితే తెచ్చుకుందాం అనమాట. ఆఫ్ 0 ఇప్పుడు మనం ఫస్ట్ క్యారెక్టర్ అయితే తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ దాన్ని కూడా తెచ్చుకుందాం. ఇప్పుడు తెచ్చుకున్నది ఏ ఫార్మాట్లో ఉంది, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కదా. సో మనం దీన్ని ఇంటీజర్లోకి అయితే మార్చాలన్నమాట. ఇప్పుడు మనం ఇంటీజర్లోకి అయితే మార్చాలి. దీని తర్వాత సెకండ్ లెటర్ అయితే తెచ్చుకుందాం. దాన్ని మళ్ళీ ఇంటీజర్లోకి అయితే మారుద్దాం అనమాట. నమ్ ఆఫ్ 1. ఇప్పుడు మనం దీన్ని అయితే కంపేర్ చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్ డిజిట్స్ అనేది సెకండ్ డిజిట్ కంటే పెద్దగా ఉందా అని చూసినైతే ఇప్పుడు మనం సెకండ్ కండిషన్ అయితే చూడాలన్నమాట. ఓకేనా, సెకండ్ అండర్స్కోర్ కండిషన్ చూసినట్లయితే ఇప్పుడు మనకి ఫస్ట్ లెటర్ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ అని చూసినట్టయితే అది గ్రేటర్ అయితేనేమో ట్రూ అనేది రిప్రజెంట్ చేయాలి. సెకండ్ లెటర్ అని చూసాం. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ సెకండ్ కండిషన్. ఓకేనా, ఇప్పుడు నేనైతే దీని అయితే రన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ నేను రన్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను 9. అలాగే ఇక్కడ మనకి మనం ఇంటీజర్లోకి ఏది మార్చాం, ఇక్కడ మనకి స్ట్రింగ్లోకి మార్చింది ఏంది, ఇది కదా, నమ్ ఆఫ్ str కదా. మనం ప్రీవియస్గా ఇంటీజర్లో ఉన్న వేరియబుల్ని వాడాం. ఇక్కడ మనం ఇది ఇవ్వాలి, నమ్ అండర్స్కోర్ str అనేది ఇవ్వాలన్నమాట. నమ్ అనేది ఇవ్వద్దు అనమాట, అండర్స్కోర్ ఆఫ్ str. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ స్ట్రింగ్లోకి ఏది మార్చాం, స్ట్రింగ్లోకి మార్చి ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి మనం ఆ వేరియబుల్ మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రీవియస్గా మనకి నమ్ అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ రన్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ఎర్రర్ అయితే రాదనమాట. ఇప్పుడు నేనైతే రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఒక స్ట్రింగ్ అయితే ఇవ్వమంటుంది, అంటే ఒక నెంబర్ అయితే ఇవ్వమంటుంది అనమాట. 45 అయితే ఇస్తున్నాను. చూసారు కదా, మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా, అంటే ఫస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ డిజిట్ అనేది గ్రేటర్ దెన్ సెకండ్ డిజిటా అంటే 4 గ్రేటర్ దెన్ 5 కాదు కాబట్టి మనకి ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఇంకొక నెంబర్ అయితే ఇచ్చి చూద్దాం, మనకి ట్రూ అనేది వస్తుందా చూద్దాం. సరే, 54 అనేది ఇచ్చాను. ఇప్పుడు మనకి 5 అనేది గ్రేటర్ దెన్ 4 కాబట్టి మనకి ట్రూ అనేది రావాలన్నమాట. చూసారు కదా, ఇది సెకండ్ కండిషన్ కూడా మనకైతే ట్రూ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ అనేవి ట్రూ అవుతాయో అప్పుడే మనకి ట్రూ అనేది ప్రింట్ చేయాలన్నమాట. ఓకేనా, రిజల్ట్ వచ్చేసి ఓకేనా, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కండిషన్ అండ్ ఇక్కడ మనం లాజికల్ ఆపరేటర్ అయితే యూజ్ చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు మనకి 2 కండిషన్స్ అనేవి ట్రూ కావాలి. అండ్ సెకండ్ కండిషన్. ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసినట్టయితే మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒకసారి దీన్ని టెర్మినల్ అయితే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే మనకి ఒక నెంబర్ని అయితే ఇవ్వమంటుంది. ఇక్కడ మనం ఒక నెంబర్ని అయితే ఇద్దాం. మనం ఫస్ట్గా ఒక నెంబర్ని రీడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 45 అయితే ఇస్తున్నాను. ఇప్పుడు రన్ చేసినట్టయితే ఆ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రం మనకి ట్రూ అనేది ప్రింట్ చేస్తుంది. ఆ 2 కండిషన్లో
ఒక కండిషన్ ఫాల్స్ అయినా కానీ మనకి ఫాల్స్ అనేది ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఎంటర్ చేసినట్టు చూసారు కదా, మనకి ఫాల్స్ అనేది అవుట్పుట్ కింద అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ, 25 కంటే పెద్ద నెంబరే. బట్ ఇక్కడ ఫస్ట్ డిజిట్ వచ్చేసి మనకి సెకండ్ డిజిట్ కంటే చిన్నది కాబట్టి మనకి ఇక్కడ ఫాల్స్ అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా, మళ్ళీ రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే చూద్దాం. ఇక్కడ నేను 40, 54 అనేది ఇస్తున్నాను. ఇప్పుడు మనకి రెండు కండిషన్స్ అనేవి ట్రూ కాబట్టి మనకి ట్రూ అయితే అవుట్పుట్ కింద అయితే వస్తుంది అనమాట. చూసారు కదా, మనకి ట్రూ అనేది రావడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మన స్టైల్లోకి వచ్చినట్టయితే మనం ఈ విధంగా ఈ ప్రాబ్లం అయితే ఈజీగా అయితే సాల్వ్ చేయవచ్చు అనమాట. ఓకేనా, దీని తర్వాత ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ ఇండెక్సింగ్ మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయకుండా మనం ఒక క్యారెక్టర్ అనేది యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా యాక్సెస్ చేయడం అనేది పాసిబుల్ కాదనమాట. ఒక నెంబర్లో ఇంటీజర్లోకి వెళ్ళి ఒక క్యారెక్టర్ని మనం తెచ్చుకోరాదనమాట. దాన్ని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసి మనం అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా, అప్పుడు ఇక్కడ చూసారు కదా, ఇండెక్స్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ సబ్స్క్రిప్టబుల్ అనేది రావడం జరిగింది అనమాట. దీని తర్వాత మనం ఈ వీడియోలో ఏమేమి నేర్చుకున్నాం అంటే అప్రోచింగ్, ఒక ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అలాగే కోడింగ్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఒక ఇన్పుట్స్ని రీడ్ చేసుకోవాలంటే ముందు ఇన్పుట్స్ని రీడ్ చేసుకొని దాని ఒక లాజిక్ రాసి మనకి అవుట్పుట్ కింద ఏం రావాలో దాన్ని అయితే ప్రింట్ చేయాలన్నమాట. దాని తర్వాత ఏమైనా మధ్యలో ఎర్రర్స్ వచ్చినప్పుడు దాన్ని అయితే ఏ విధంగా డిబగ్ చేసుకోవాలి, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఒక టెక్నిక్ యూజ్ చేసి, అంటే ఇది ఒక టెక్నిక్ డిబగ్ చేయడానికి ప్రింట్ స్టేట్మెంట్ ఒక్కో స్టెప్ని ప్రింట్ చేసుకుంటూ మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందా అనేది చెక్ చేసుకుంటూ మనం ఈ కోడ్ని అయితే డీబగ్ చేసాం అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డీబగ్గింగ్ పార్ట్ 2 అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ చూసుకొని మనం క్రాచ్కి వెళ్ళి డెవలప్ చేసుకుంటూ వెళ్దాం అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. నేనైతే ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. మీరు ఈ వీడియో చూడడం ఎంత ఇంపార్టెంటో మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.